హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మామిడికాయ పప్పును తయారు చేసుకోవడానికి ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని నేను 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న అరకప్పు కందిపప్పును యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక అర స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కందిపప్పును మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఉడికించుకున్న కందిపప్పుని మనము ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులను యాడ్ చేసుకోవాలి. తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకును వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా ఇంగువ, కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా పోపుని మనము వేపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనము 3 నుంచి 4 నిమిషాల పాటు మామిడికాయ ముక్కలు మెత్తగయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారుగా మామిడికాయ ముక్కలు బాగా మెత్తబడ్డాయి. ఇలా మామిడికాయ ముక్కలు ఉడికిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపు, మామిడికాయ ముక్కలు, పప్పు అంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఫైనల్గా మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో కమ్మగా రుచిగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, టేక్ కేర్.